హాయ్ బంగారాలు, గుడ్ మార్నింగ్. నా మొక్కల్ని పలకరిస్తున్నానండి. 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో అసలు పైకి రావడానికి కుదరలేదు. నిన్న సాయంత్రం ఒకసారి వచ్చానండి పైకి. చూడండి మన మొక్కలు వర్షాలు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయో. 2 రోజులండి, చాలా వర్షము. అసలు ఈ మొక్కలు ఏమవుతాయో అని భయపడ్డాను. కానీ ఓకే, చాలా ఆనందంగా ఉన్నాయి. చూసారా? సో ఇదండి. యాక్చువల్లీ ఏంటంటే వర్షం పడే రోజు మార్నింగే నేను అలోవెరా జ్యూస్ ఇచ్చాను మొక్కలన్నిటికీ. కానీ ఒక 1-2 అవర్స్లోనే వర్షం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అవన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇలా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈరోజు మబ్బేసి ఉంది. వర్షం పడుతుందో లేదో తెలియదు. వర్షం కనుక పడకపోతే ఈవినింగ్ ఇస్తానండి. చూసారా, అన్నీ పువ్వులతోటి ఉన్నాయి. సో ఈ టైంలో ఏంటంటే ఎరువులు ఇవ్వాలండి మొక్కలకి. ఇవ్వకపోతే పాపం వర్షానికి మనం వేసిన పోషకాలన్నీ వెళ్ళిపోయి ఉంటాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ పోషకాలు ఇస్తేనే మన మొక్కలు తేరుకుంటాయి. మన చెట్లు. చూడండి టమాటాలు అసలు ఎంత హెల్తీగా పెరుగుతున్నాయంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. చూడండి, ఇది బెండ. నేను రెగ్యులర్గా ఎవ్రీ ఆల్టర్నేటివ్స్ ఏదో ఒక ద్రవ రూపంలోనో ఘన రూపంలోనో ఏదో ఒక పోషకాలు ఇస్తూ ఉంటానండి. అలోవెరా జ్యూస్, అరటిపండు ఫర్మెంటెడ్ జ్యూస్, తర్వాత బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, ఇలాంటివి కొద్దిగా ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్ది మొత్తంలో ఇస్తూ ఉంటాను. సో ఇంత హెల్తీగా ఉన్నాయంటే ఊరికే ఉండవు కదండి, ఊరికే రావు కదా. ఏవైనా ఇష్టంతో ఉంటే మనకి వీటి మీద పెట్టే ఖర్చు మనకి పెద్దగా ఏం బాధ అనిపించదు. నాకైతే చాలా హ్యాపీగా, ఆనందంగా, ఇష్టంతో పెట్టుకుంటానండి. ఏం బాధపడను. ఫస్ట్ ఇది బీరపాదు. యాక్చువల్లీ నిన్న వర్షం పడుతుంటేనే ఈవినింగ్ వచ్చి హార్వెస్ట్ చేసుకున్నానండి. ఒక 4 బీరకాయలు వచ్చాయి, 4 నేతి బీరకాయలు వచ్చాయి. చూసారా, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి చిన్న చిన్న పిందెలు. సో ఈ పాదు ఈ టబ్లో ఉందండి. కింద నుంచి 2 పాదులు వచ్చాయి, పైనుంచి 2 పాదులు. సో ఇది బీరతీగ. ఇది చూసారా, ఇవి లేటెస్ట్గా పెట్టుకున్న మొక్కలు. ఇదేమో క్యారెట్ అండి, వైట్ రాడిష్. ఇవి కూడా కొత్తగా పెట్టినవే, ఒక 1 వీక్ అవుతున్నాయి టమాటా మొక్కలు పెట్టి. సో ఇందులో ఏమో పసుపు పెట్టాను, చూడండి ఇప్పుడు వస్తున్నాయి, కనిపించాయా? ఇందులో అల్లం పెట్టాను, ఇదిగోండి అల్లం కూడా స్టార్ట్ అయింది. ఇందులో చామదుంపలు పెట్టానండి, ఇంకా రాలేదు, మొలకలు అయితే రాలేదు. ఇవి కొంచెం టైం తీసుకుంటాయి చామదుంపలు. సో ఇవన్నీ చూసారు కదా ఆల్రెడీ. పచ్చిమిర్చి, ఇది చూడండి నల్ల పసుపు ఎంత దృఢంగా ఉంది. చూడండి కాండం, చూడండి ఎంత లావుగా ఉందో.
ఇక్కడ చూసారా కొన్ని మొక్కలు వంగ, ఇదిగోండి ఇది రీసెంట్గా కొత్తగా వచ్చిన వంగ చెట్టు, కాయలు కూడా వస్తున్నాయి, కాయలు పూలు వస్తున్నాయి. ఇది నార్మల్ పసుపు. అసలు ఈ పసుపు అయితే చాలా డల్గా ఉండే, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇది చామంతి మొక్కలు. ఇవి కూడా కొన్ని స్టెమ్ కటింగ్ చేసి వేరే నాటుకుంటాను వేరే టబ్స్లో. సో ఇది ఒక టమాటా కొత్తగా పెట్టింది రీసెంట్గా, ఒక 4 days అయింది అంతే. ఇది ఆలు చూడండి, 2 daysలో ఎంత పొడవు వచ్చింది చూడండి. ఇది సొరపాదు, ఇదిగోండి వస్తుంది. యాక్చువల్లీ సొరపాదు ఏంటంటే నాకు ఇప్పటి వరకు కాయలు రాలేదండి. కింద పెట్టాను కానీ పిందెలు వచ్చి పువ్వులు వచ్చి రాలిపోయాయి. సో ఈ పాదు నుంచి వస్తాయేమో చూడాలి. ఇక్కడ ఇది గులాబీ అండి, నర్సరీ నుంచి తెచ్చింది. ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితిలో ఉండింది. ఇప్పుడు చూడండి చిగుళ్ళు వచ్చాయి. ఇది మెహందీ. ఇక్కడ ఒక వంగ చెట్టు, ఒక బెండ చెట్టు వేసానండి, ఎర్రబెండ. ఇది చూడండి ఎర్రబెండ, కాయలు వచ్చాయి, ఇవ్వండి పువ్వులు. ఇది టమాటా. ఈ టబ్లో కూడా ఒక టమాటా చెట్టు చూడండి, కాయలు కూడా వచ్చాయి ఇవి. ఇవ్వండి. ఇందులో ఒక టమాటా చెట్టు, ఒక వంగ చెట్టు పెట్టానండి. ఇదిగోండి వంగ చెట్టు కూడా కాయలు వస్తుంది. మీకు కనిపించిందా? ఇవేమో రీసెంట్గా వేసుకున్న నారండి. ఇందులో క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇంకా వేరే విత్తనాలు ఉన్నాయి. అవి వచ్చాక చూపిస్తాను. ఇక్కడ కూడా రీసెంట్గా 2 days క్రితమే పెట్టాను. ఈ టమాటా ఒకటి, ఇదొకటి. ఇక్కడ పాలకూర, ఈ టబ్బు చూసారా, నేను వర్షం పడుతుంటే, వర్షంలో కొద్దిగా వర్షం తగ్గినప్పుడు వచ్చి మొక్క పెట్టానండి నిన్ననే. ఇది చూడండి ఎంత బాగా బ్రతికిపోయింది కదా. సో వర్షంలో కొద్దిగా కష్టం అనుకోకుండా మనం మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా నో డౌట్ వచ్చేస్తాయి, అన్డౌటెడ్గా వచ్చేస్తాయి. సో వర్షంలో కూడా నేను మొక్కలు పెట్టాను. ఇవి ఇంకా కొన్ని మొక్కలు అండి. ఇది బీరాపాదు, ఇదిగోండి ఇక్కడ కూడా, దీనికి కూడా వచ్చింది చూడండి నేతి బీర. టమాటా చూసారా, జామ చెట్టు పువ్వు. ఇక్కడ కొన్ని టమాటాలు, వంగ చెట్లు. చూడండి వర్షంలో ఎంత హ్యాపీగా ఉన్నాయి కదా మన మొక్కలు. ఆహా, గాలి వస్తుంది, గాలికి ఎంత హ్యాపీగా ఎగురుతున్నాయి చూడండి మన మొక్కలు, హ్యాపీగా ఉన్నాయి. ఇక్కడ కూడా అండి, ఇక్కడ నేతి బీర ఆల్రెడీ 2 కాయలు తెంపాను, ఇప్పుడు ఇంకా 2 వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇది చిన్నగా ఉంది, ఎలా ఉందో. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది కూడా కట్ చేసినట్టున్నా. ఇదిగోండి ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి.
సో మన తోట కళకళలాడుతుంది కదండి. నచ్చిందా? గార్డెన్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి. ఈ గంట మార్క్ ప్రెస్ చేయండి. మీకు నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ వస్తాయండి, లేకపోతే వేరే వాళ్ళకి చేరవు. సో వీడియోస్ వేరే వాళ్ళకి చేరాలి అని అంటే ఒక లైక్ ఇవ్వాలి, షేర్ చేయాలి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ మీ కేపీ. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.